రే ఎవట్రా ఇక్కడ సినిమా ఇవాళ రిలీజ్ అయితే నెక్స్ట్ రివ్యూ ఇచ్చేది? భయ్యా నేనే వాడిని. నేనే. నువ్వా? ఊరే జనాలు నొక్కని చూడడానికి ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ డ్యూయల్ రోలా? కొంచెం అడ్జస్ట్ చేసుకోండి భయ్యా, ఏదో ట్రై చేస్తున్నాం కదా. లేడు. హాయ్ గైస్, వద్దురా పాయింట్కి వచ్చి. ఓకే, సో వీకెండ్ వచ్చేసింది. సో ఈ వీక్ కొంచెం హై బజ్ ఉన్న మూవీస్ అయితే ఈ మార్కెట్లో ఏం దిగలేదు భయ్యా. కాకపోతే ఉన్న వాటిలో కొంచెం జనాల అటెన్షన్ తీసుకుంది అయితే మాత్రం హర్రర్ మూవీగా వచ్చిన పెండం మూవీ. సో ఈ సినిమా గురించి మాట్లాడితే, సరే ఇంత కదేంటి? ఏంట్రా చెప్పరు బ్రదర్, అది ఆడవచ్చుగా అని చెప్పడానికి పెద్దగా కథేం లేదు భయ్యా. ఏముంటుంది, ఒక ఫ్యామిలీ, ఇప్పటివరకు మనం చూసిన హర్రర్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయి, ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఒక కొంపలోకి వెళ్తాయి, అక్కడ దెయ్యాల్సి వస్తాయి, వాటికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఇంకా ఎవరో భూమి అంటారు కదా, వాళ్ళు వస్తారు, సాల్వ్ చేస్తే స్టోరీ అయిపోతాయి, అంతే భయ్య. పెద్ద కొత్తగా ఇందులో చూపించిందంటే ఏం లేదు భయ్యా. హౌస్ అంతేనా? అవునరా, ఈ మూవీలో కింద ట్యాగ్ లైన్ లో ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అని ఉంది. అంత భయం వేసింది ఎట్రా? ఏంట్రా చంపేస్తారు రోయ్. భయ్యా, సినిమా యూనిట్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఈ సినిమాకి పెండం అని ఒక పేరు పెట్టారు. ఓకే, ఆ పేరు ఎందుకు పెట్టారని లాస్ట్ జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ కింద ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవరని ఇచ్చి చాలా పెద్ద బ్లండర్ చేశారు భయ్యా. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు అని మనం అనుకునే సీన్స్ ఒక్కటి కూడా లేదు భయ్యా. ఏదో 1-2 చోట్ల లేకపోతే 3-4 చోట్ల కొంచెం థ్రిల్ అవుతామేమో తప్ప పెద్ద భయపడేసి కథ అయితే, భయపడే సీన్స్ అయితే ఏమీ లేవు భయ్యా. దీనికన్నా నాకైతే అనిపించింది ఏంటంటే, మసూదా మనం చూస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్లో మనకు కాస్త భయం వేసింది, కానీ స్టోరీ పరంగా ఇట్స్ వెరీ న్యూ స్టోరీలా అయితే నాకు అనిపించింది. కంప్లీట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అది వెళ్ళింది. కానీ పిండం మూవీ విషయానికి వచ్చేసరికి కథ పరంగా రొటీన్ కథే అయినా స్క్రీన్ ప్లే అంటే నాకైతే సినిమా చూసినంతసేపు టు బి ఫ్రాంక్ నాకైతే బోరు కొట్టలేదు, అలా అని చెప్పి భయం ఏం లేదు. సో దీన్ని ఏ క్యాడర్లోకి తీసుకుంటారో మీ ఇష్టం. కానీ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే భయ్యా, ఈ సినిమా స్టార్టింగ్లో కుక్క వస్తుంది. అది కుక్క, నక్క, లేకపోతే లియో సినిమాలో వచ్చే నాకు ఆ యానిమల్ నేమ్ తెలిసి కమెంట్ చేయండి. అదే నాకు అర్థం కాలేదు భయ్యా, చాలా డిఫరెంట్గా ఉంది. అవును, ఇంతకీ ఇందులో జనరల్గా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే భయ్యా, చెప్పుకోవడానికి మనకి ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు. శ్రీరామ్ గారు, ఖుషి రవి గారు, ఈశ్వరి రావు గారు, ఇలా అవసరాల్ శ్రీనివాస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కొంచెం మనకి వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ ఈ మూవీస్ లో చాలా ఉన్నాయి భయ్య. అండ్ వాళ్ళ పాత్ర పరిధి మేరకు బాగానే యాక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో 2 పాపలు ఉంటారు భయ్య, 2 పిల్లలు. ఆ 2 పిల్లల్లో రెండో పిల్ల ఎవరికైతే దయ్యం పట్టుద్దో ఆ పిల్ల పర్ఫార్మెన్స్ మాత్రం బాగా ఇచ్చిందని చెప్పొచ్చు. అవును, ఈ మూవీలో మంచి ఎంగేజింగ్ సీన్స్ కానీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కానీ ఉన్నాయా? సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అంటే భయ్యా పెద్దగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. కాకపోతే సినిమా అలా నేరేషన్ జరుగుతూ ఉంటుంది, బోర్ కొట్టకుండా వెళ్తూ ఉంటుంది. దో ఇట్ హ్యాస్ ఫ్యూ ల్యాక్ సీట్స్, మనకి ఏటర్ బాబు అని కూడా అనిపిస్తుంది. కానీ అక్కడక్కడ వచ్చే కొన్ని ఎలిమెంట్స్ మాత్రం కొంచెం థ్రిల్ అవుతాం. అది బాగుంటుంది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లో, ఆ సీన్స్ బాగుంటాయి. కానీ ఆ టైంలో ఆ గోస్ట్ వాడే మేకప్ కానీ యూనో టెక్నికల్గా కూడా అంత ఎఫెక్టివ్గా లేదు. అండ్ కొన్ని సీన్స్ పైగా కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటాయి. కొంచెం డెలికేట్ హార్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా బ్యాడ్ ఫీల్ అవుతారు. సో చూసుకోండి, అది మాత్రం ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే మనం డిస్టర్బ్ అయ్యే సీన్స్ డెఫినెట్గా ఈ మూవీలో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో వస్తాయి. సో అది ఎలా తీసుకుంటాం అన్నది కంప్లీట్గా మన ఇష్టం, మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, అంత వద్దు కానీ సొల్లపి సినిమా చూడొచ్చా చూడక్కర్లేదా? ఒక బుక్లు చెప్పా ప్లీజ్. సినిమా చూడొచ్చా లేదా అంటే భయ్యా, ఈ వారం పెద్ద సినిమాలు అయితే ఏం రిలీజ్ అవ్వలేదు. అండ్ చిన్న సినిమాల్లో మనకి కొంచెం పబ్లిక్లో పడుతున్న పేర్లు పిండం అండ్ తికమక తాండ కూడా నేను చూడడానికి ట్రై చేస్తాను. సో ఓకే, అంటే బోర్ ఏమైనా కొడితే, ఇంట్లో ఉండలేక బోర్ ఏమైనా కొడితే ఒకసారి అలా ట్రై చేయండి చెప్తున్నాను. కానీ భయ్యా పెట్టారని బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని అబ్బా వీడు ఇప్పుడు మన సినిమాలో భయపెడతాడరా, మనకి కింద కటకట ఉనికిపోద్ది, థియేటర్లో మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకుని కాకుండా ఓకే ఒక హర్రర్ మూవీ రిలీజ్ అయింది, టైం పాస్గా చూద్దాం
అనుకుంటే మాత్రం భయ్య ఒకసారి సినిమాని ట్రై చేయొచ్చు. అంతే తప్ప ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని అక్కడికి వెళ్ళి అనుకోకుండా ఉంటాం. హ్యాపీగా నచ్చలేదు, బోర్ కొడితే వెళ్ళండి భయ్య, లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి పౌకని తిన్నావేట్రా? తిన్నా భయ్య, ఫ్రెష్ ఆరో చేసిందే పెట్టాడు. అవును, 2 సిరీస్ రిలీజ్ అయినాయి కదా, దూత అండ్ వధువు, చూసావా? చూస్తా భయ్య, దూత అలాగే మన వధువు కదా, ఈ 2 చూస్తాను. రేపటికల్లా రివ్యూస్ ఇచ్చేస్తాను. మరి కొంచెం రివ్యూలు త్వరగా ఇవ్వరా, త్వరగా ఇవ్వు. మరి 1 day డిలే అయిపోతే ఎలాగా? ఓకే భయ్య, బాయ్. కుర్రాడి పప్పుని సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కొట్టి కొంచెం షేర్ కూడా చేయండి కొంచెం.